హలో అందరికీ. ఈరోజు మమ్మీ అయితే చిక్కుడుగాయ వంకాయ కర్రీ చేస్తా అని చెప్పింది. సో, దీనికోసం మనం ఒక కుండ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దాని తర్వాత ఒక ఆనియన్ వేసుకోవాలి. సో, దీనికి మనకు ఎక్కువ ఐటెమ్స్ ఏం అవసరం లేదండి. మ్యాక్సిమం ఒక 6 ఐటెమ్స్ ఏమో ఉంటాయి. కానీ కూర మాత్రం చాలా కమ్మగా ఉంటుంది. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకొని బాగా కలపాలి. దాని తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. సో, నేను ఎప్పుడైనా హాస్టల్ నుంచి వచ్చినప్పుడు మమ్మీని పొయ్యి మీద చేయమని చెప్తాను. ఇలా అయితే కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయి. నాకైతే చాలా ఇష్టము. తర్వాత చిక్కుడుగాయ వేసుకోవాలి ఇందులో. చిక్కుడుగాయ వేసుకున్న తర్వాత మంచిగా ఆయిల్‌లో ఫ్రై అయ్యేలాగా కలపాలండి. దాని తర్వాత ఇది అడుగంటకుండా కొన్ని వాటర్ పోసుకోవాలి ఇలా. కొంచెం పసుపు. తర్వాత మనం ముందుగా ఫ్రెష్‌గా కడిగి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి. ఇవన్నీ కలిపిన తర్వాత టమాటాస్ వేసుకొని ఉడికించుకోవాలి. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర